హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. వావ్! చాలా బాగుంటుంది కదండి గోంగూర పచ్చడి. వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని ఇంత నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్టే వేరు కదండి. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. నేనైతే 4 కట్టలు గోంగూర కట్టలు తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇవైతే నేను ఫస్ట్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనం గోంగూరని మిక్సీ అనేది పట్టమండి. ఇలా పెద్ద పెద్ద ఆకులుగా ఉండడం కన్నా చిన్న చిన్న ఆకులుగా మెత్తగా అయిపోతుంది కదా. సో అందుకని ఈ గోంగూర అంతా నేను ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కల కింద ఆకులన్నీ కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకుని వాటర్ లేకుండా శుభ్రంగా వాష్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకుని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్లో కొంచెం శనగపప్పు అండ్ ఒక 2-3 టేబుల్ స్పూన్ పల్లీలు ఇవి కొంచెం మధ్యలో వేయించుకుంటూ ఇవి వేగిన తర్వాత దీంట్లోనే ఒక 2 స్పూన్లు ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్లోనే ఇవన్నీ మాడిపోకుండా దూరగా వేయించుకోవాలి. ఇలా వేగుతుండగానే దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో వేస్తే అవి మాడిపోతాయి అని చెప్పేసి మధ్యలో యాడ్ చేశాను. దీంట్లోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ ఆయిల్లో దోరగా వేయించుకున్న తరువాత నేనైతే దీంట్లోకి 4-5 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను వేసుకునే మిర్చి కొంచెం కారం తక్కువ ఉంటుందని అనుకుని నేను ఎండుమిరపకాయలు వేసుకున్నాను. మిర్చి ఎక్కువ ఉన్నవాళ్ళు, కారం ఉన్నవాళ్ళు ఎండుమిరపకాయలు అవసరం లేదండి, స్కిప్ చేయొచ్చు. చూడండి, నేను దీంట్లోకి 20 పైన మిర్చి తీసుకున్నాను. కానీ ఇవైతే కొంచెం కారం అయితే తక్కువ ఉంటాయి, అందుకని ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఒక 2 మీడియం సైజ్ టమోటా యాడ్ చేసుకున్నాను. గోంగూర పచ్చళ్ళలోకి టమోటా ఎందుకు, గోంగూరే పుల్లగా ఉంటుంది కదా అనుకుంటారు కదా. టమోటా వేసేది పులుపు కోసం కాదండి, టేస్ట్ కోసం. ఈ పచ్చళ్ళలో ఈ టమోటా వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా ఆయిల్లో మగ్గేంత వరకు వేయించుకున్నానండి. మీరు ఒకసారి ఈ విధంగా ఈ పచ్చడి ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే మీరు వదలరు. నేను 2-3 సార్లు ట్రై చేశాను, ఇంట్లో చాలా బాగుంది అన్నారు. సో చూడండి, ఇవన్నీ ఇలా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత ఇవన్నీ చల్లార్చుకున్న పక్కన పెట్టుకున్నాము. సో ఇప్పుడు అదే బాండీలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, ఆయిల్ అయితే మాత్రం 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను నేను. దీంట్లోకి మనం కట్ చేసుకున్న గోంగూర అంతా దీంట్లో వేసుకుని ఆయిల్లో బాగా దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకుందాము. ఇది మొత్తం ఓన్లీ ఆయిల్లోనే మొత్తం మనం మిక్సీ పట్టిన విధంగా మొత్తం మగ్గిపోవాలండి. సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే మొత్తం ఆకంతా దగ్గరికి అయిపోయి మెత్తగా దగ్గరికి అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం ఆకంతా దీంట్లో వేసుకున్నాము. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 2-3 సార్లు కలుపుకున్నాను కూడా తీసుకుని. ఫైనల్గా చూడండి, దీని స్ట్రక్చర్ అయితే ఇట్లా ఉంది. ఇది ఇంకా ఆయిల్లో బాగా ఇలాగనే కలుపుకోవాలండి, ఎందుకంటే ఇది మిక్సీ పట్టాం కాబట్టి. ఆయిల్లో కూడా ఇది ఎంతసేపు మగ్గితే అంత టేస్ట్ వస్తుందండి, పచ్చడి కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇలా మగ్గడం వలన. మిక్సీ పడితే బాగా మెత్తగా అయిపోతుందండి, టేస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. సో అందుకని ఈ విధంగా అయితే టేస్ట్ బాగుంటుంది. సో ఇది ఇలా మగ్గిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం వేయించుకున్న ఇవి ఉన్నాయి కదండి, ఇవన్నీ చల్లారిన తర్వాత ఇవి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని మెత్తని పేస్ట్లో అయితే మిక్సీ పట్టకూడదండి, ఎందుకంటే మొత్తం పంటి కింద తగిలితే కొంచెం టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇట్లా కొంచెం చిన్న చిన్న పలుకులు ఉండేటట్టు మాత్రం మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పేస్ట్లా మాత్రం చేసుకోకూడదు. వాటర్ అనేది యాడ్ చేయొద్దండి.
వాటర్ యాడ్ చేయకుండా ఉంటే ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఎప్పటికప్పుడు తీసుకుని డైరెక్ట్గా వేడి వేడి అన్నంలో వేసుకుని తినొచ్చు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునే పేస్ట్ అంతా డైరెక్ట్గా ఈ గోంగూరలో యాడ్ చేసుకోవాలండి. ఇది మొత్తం దీంట్లోనే కలుపుకొని ఒక ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇది మొత్తం కలుపుకోవాలండి. ఈ గోంగూరలో ఈ పిండి మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసి ఇప్పుడే చూసుకుంటే తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. పైన ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని కాసేపు స్టవ్ మీద పెట్టుకుని ఉంచుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే పక్కన ఇంకో కళాయి పెట్టుకుని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దీంట్లోనే పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. పోపు దినుసులు అంటే శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము చితక్కుడు పెట్టుకున్న ఒక 10 వరకు చిన్న వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అవి నూనెలో వేయించుకోవాలి. ఈ పోపు అంతా వేగిన తర్వాత దీంట్లో నచ్చిన వాళ్ళు ఇంగువ వేసుకుంటే బాగుంటుందండి. నేనైతే వేయలేదు. నచ్చిన వాళ్ళు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పోపు అంతా దూరగా వేగిన తర్వాత ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గోంగూర పచ్చళ్ళలోకి ఈ పోపు అనేది వేసుకోవాలండి. ఈ పచ్చడి నేను చెప్పడం కాదు కానండి, ఒకసారి మీరు టేస్ట్ చేయండి. మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిజంగా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ టేస్ట్ మీరు ఎక్కడ తిని ఉండరు. సో ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.